morning students. In previous class we discussed about rate of chemical reaction. మనం ఇంతకు ముందు క్లాస్ లో రసాయన చర్య రేటు గురించి మాట్లాడుకున్నాం కదండి. రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే రియాక్టెంట్స్ లో కానీ లేదా ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్ లో కానీ ఒక యూనిట్ టైం లో వచ్చే చేంజ్ ని మనము రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటున్నాం. దీనికి యూనిట్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గా కాన్స్టెంట్ టెంపరేచర్ ఓకేనండి. at constant volume అనేది కాన్స్టెంట్ గా ఉంది. రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్ ఎలా అంటే కన్వర్ట్ టు ప్రొడక్ట్స్. ఇనిషియల్ గా రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ ఎంత ఉంది అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ R0. ఇనిషియల్ గా కాన్సంట్రేషన్ ఎంత ఉంది R0. ఓకేనండి. నెక్స్ట్ at టైం t దగ్గర కాన్సంట్రేషన్ ఎంత ఉంది అంటే R0. నెక్స్ట్ at t1 టైం ఎంత t1. అప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇస్ R1 and concentration of products is P1. T1 టెంపరేచర్ దగ్గర రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ చేంజ్ అయింది. ఎంత R0 నుంచి R1. ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్ T1 కి చేంజ్ అయింది. టైం T2 దగ్గర కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ చేంజ్ ఫ్రమ్ R1 to R2 and concentration of product change from P1 to P2. ఓకేనండి. ఇప్పుడు ద చేంజ్ ఇన్ టైం లో చేంజ్ ని మనము డెల్టా టీ అంటాం. చేంజ్ ఇన్ టైం అంటే కాలంలో మనం దట్ ఈస్ ఈక్వల్ టు T2 మైనస్ T1 అండ్ చేంజ్ ఇన్ రియాక్టెంట్స్ అంటే డెల్టా R. చేంజ్ ఇన్ రియాక్టెంట్స్ అంటే డెల్టా R దట్ ఈస్ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ R2 మైనస్ కాన్సంట్రేషన్ ఆఫ్ R1. నెక్స్ట్ చేంజ్ ఇన్ ప్రొడక్ట్స్ అంటే క్రియాజన్యాల్లో మార్పు కాన్సంట్రేషన్ ఆఫ్ P2 మైనస్ కాన్సంట్రేషన్ ఆఫ్ P1 అంటారు. ఓకేనండి. ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటారు. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే చర్య రేటు. దేని యొక్క చర్య రేటు అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ ని చూద్దాం. దేని యొక్క చర్య రేటు అంటే రియాక్టెంట్స్ యొక్క చర్య రేటు అంటే క్రియాజనకాల యొక్క చర్య రేటు. దట్ ఈస్ ఈక్వల్ టు దాన్ని మనం ఏమని చెప్తాము అంటే డిక్రీజ్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. డిక్రీజ్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే రియాక్టెంట్స్ అనేవి ఏమైనా డిక్రీజ్ అయ్యాయి. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇవి 10 తీసుకున్నామండి. కొంత టైంకి 8 అయింది, కొంత టైంకి 0 అయింది, కొంత టైంకి ఫర్ ఎగ్జాంపుల్ గా 4 అయ్యింది. ముందు ఎంత తీసుకున్నాం రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ అంటే 10. టైం డిక్రీజ్ అయ్యే కొద్ది రియాక్టెంట్స్ కాన్సంట్రేషన్ కూడా ఏమైంది అంటే డిక్రీజ్ అయింది. కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ చర్య రేట్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే క్రియాజనకాల గాఢతలో మార్పు. క్రియాజనకాల గాఢతలో మార్పు అంటే తగ్గుదల. ఓకేనండి. బై టైం టేకెన్ అంటే ఈ మార్పు రావడానికి ఎంత సమయం పట్టింది. ఓకేనండి. పట్టే కాలం ఏమంటా అండి పట్టే కాలం. నెక్స్ట్ మనకి ఇక్కడ డిక్రీజ్ ఇన్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అన్నమాట. క్రియాజనకాలలో గాఢత తగ్గింది కాబట్టి రేట్ ఆఫ్ రియాక్షన్ రేట్ ఆఫ్ RXL అని పెట్టినానండి. అర్థం ఏంటి అంటే రియాక్షన్ అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ కాబట్టి డిక్రీజ్ ని మనం మైనస్ లో చూపిస్తాము. చేంజ్ ఇన్ రియాక్టెంట్స్ బై డెల్టా. మీకు ఇక్కడ చూడండి ఇది తగ్గింది కదా. తగ్గిన దాన్ని మనం
కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇనిషియల్ గా మనకి ఎంత కాన్సంట్రేషన్ ఉన్నాయో చెప్పాలండి, దట్ ఈస్ R0. R0 ఎక్కడ అంటే టైం t దగ్గర R0 అయింది. ఓకేనండి. నెక్స్ట్ at T1 టెంపరేచర్ దగ్గర కాన్సంట్రేషన్ ఎంత, R1. T1 దగ్గర కాన్సంట్రేషన్ ఎంత అంటే R1. నెక్స్ట్ టైం T2 దగ్గర కాన్సంట్రేషన్ ఎంత అంటే దట్ ఈస్ R2. ఓకేనా. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని జాయిన్ చేస్తూ మనం ఒక గ్రాఫ్, ఒక లైన్ ఏం చేద్దామండి, ఒక లైన్ గీద్దాం. ఇది ఏంటి అంటే ఇప్పుడు దీన్ని ఏమంటాము అని అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ R1 అండ్ R2. దీన్ని మనం ఏమంటాము అంటే ఈ పార్ట్ దీన్ని మనము R యావరేజ్ అంటాం, అంటే R సగటు. ఏమన్నామండి, R సగటు. దాన్ని ఏమంటాము అంటే మనము R సగటు అంటాం. దట్ ఈస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ రియాక్షన్, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుంది అంటే మైనస్ డెల్టా R బై డెల్టా T. డెల్టా R అంటే ఏమి చెప్పుకున్నాము, S కాన్సంట్రేషన్ ఆఫ్ R2 మైనస్ కాన్సంట్రేషన్ ఆఫ్ R1 బై T2 మైనస్ T1. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ కర్వ్ కి స్లోప్ గీద్దాం. ఈ కర్వ్ కి గీద్దాము అంటే స్లోప్. ఇప్పుడు ఇదేమవుతుంది అంటే స్లోప్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే R ఇన్స్టాంట్ అంటాం. ఏమంటాము అని R ఇన్స్టాంట్. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇన్స్టాంట్ లో అయితే కనుక డెల్టా ని D అంటాం, dR బై dt అంటే R2 మైనస్ R1 బై T2 మైనస్ T1. ఓకేనండి. దీన్ని మనం ఏమంటాము, ఇది ఏంటి అంటే దిస్ ఇస్ ద, ఇక్కడ రాస్తున్నాను, మైనస్ dR. ఏమైతే కాన్సంట్రేషన్ డిక్రీజ్ అయింది ఎప్పటికీ టైం T2 నుంచి T అంటే టైం లో చేంజ్ వచ్చింది. ఓకేనండి. దీన్ని మనం R ఇన్స్టాంట్ అంటాము. ఇది ఏంటి అంటే R యావరేజ్ అవుతుంది. ఇది ఎవరికంటే కాన్సంట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఇప్పుడు దేనికి కడతామంటే ఇక్కడ చూడండి కాన్సంట్రేషన్ ఏమైంది, రియాక్షన్ అంటే టైం T ఇంక్రీజ్ అయ్యే కొద్ది కాన్సంట్రేషన్ అనేది డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంకొక గ్రాఫ్ గీద్దాము, అది ప్రొడక్ట్స్ కి గీద్దాం, కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకేనండి. ఇప్పుడు కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో ఇనిషియల్ గా టైం T1 దగ్గర టైం T1 దగ్గర ప్రొడక్ట్స్ కాన్సంట్రేషన్ ఎంత అంటే T1. నెక్స్ట్ టైం T2 దగ్గర కాన్సంట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎంత P. ఓకేనండి. T1 దగ్గర P1, T2 దగ్గర P2. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి మనకి ఏమొస్తుంది, 2 పాయింట్స్ ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళంటే వి అబ్జర్వ్ ఇంక్రీజ్డ్ కర్వ్. ఏ కర్వ్ వస్తుందండి మనకి ఇక్కడ, ఇంక్రీజ్డ్ కర్వ్. ఇప్పుడు దీనికి స్లోప్ కట్టాము అనుకోండి, దిస్ ఇస్ ద స్లోప్. ఇది ఎక్కడ అంటే T దీన్ని dt అంటాం. ఇది ఏంటి అంటే దిస్ ఇస్ ద dt. ఇది ఏమవుతుంది అంటే R ఇన్స్టాంట్ అవుతుంది, అంటే R తక్షణం అవుతుంది, దట్ ఈస్ dt బై dt. ఇది ఏమవుతుంది అంటే దిస్ ఇస్ ద యావరేజ్ అన్నమాట. ఇది ఏంటి యావరేజ్. ఇది ఏమవుతుంది అంటే డెల్టా T బై డెల్టా. ఇది రియాక్టెంట్స్ యొక్క కాన్సంట్రేషన్ ఎలా డిక్రీజ్ అయింది. ఇది ప్రొడక్ట్స్ యొక్క కాన్సంట్రేషన్ చూడండి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఇనిషియల్ గా 0 నుంచి స్టార్ట్ అయ్యి ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. ఇది ఇనిషియల్ గా హై వాల్యూ నుంచి స్టార్ట్ అయ్యి ఏమైంది ఫైనల్ గా డిక్రీజ్ అయింది. చూడండి
అంటే రేట్ కాన్స్టెంట్ అండ్ దిస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ దిస్ రేట్ ఇస్ కాన్స్టెంట్. మనకి ఆ టైంలో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది అన్నమాట. ఓకేనండి, మనకి ఎప్పుడైతే క్రియాజనకాల యొక్క గాఢత తగ్గుతూ ఉంటుందో, తగ్గుతున్నప్పుడు ప్రొడక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మాత్రం ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ అప్పుడు మనకి రియాక్టెంట్స్ ఏమైపోతాయంటే తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి కొలిషన్స్ అనేవి అంతలా అంటే తాండాలు అనేవి అంతలా జరగవు. తాండాలు జరగవు కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇలా దాని అనేది సస్టైన్ అవుతుంది. అక్కడ మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమంటాము అంటే అక్కడ మనకి చర్య రేటు అనేది స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. ప్రొడక్ట్స్ కూడా కొలిషన్స్ అనేది ఒక ప్రాపర్టీ. ఇక్కడ కొలిషన్స్ పర్ఫెక్ట్ గా జరగలేనప్పుడు ఒక స్టేజ్ లో ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అప్పుడు కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ ప్రొడక్ట్ ఈస్ కాన్స్టెంట్. ఆ టైంలో మనకి ప్రొడక్ట్స్ యొక్క క్రియాజన్యాల యొక్క గాఢత కూడా క్రియాజన్యాల యొక్క గాఢత రేటు కూడా ఏమవుతుంది అంటే స్థిరాంకం అవుతుంది. ఇప్పుడు మనం ఏం రాద్దాము అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ అన్నాము. అలాగే డెల్టా టీ బై డెల్టా టీ. ఇది ఏంటి అంటే దీస్ ఆర్ ఆర్ యావరేజ్ అంటే రేట్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఆర్ యావరేజ్ అంటే ఏంటంటే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే చర్య యొక్క సగటు వేగము. చర్య యొక్క సగటు వేగం అంటే ఏంటి, మైనస్ డెల్టా ఆర్ బై డిటి డెల్టా పి బై డిటి. ఇవి ఏంటి అవుతాయంటే రేట్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ రియాక్టెంట్, యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ ప్రొడక్ట్. అంటే క్రియాజనకాల సగటు చర్య వేగము అదే క్రియాజనకాల సగటు చర్య వేగము అవుతుంది. ఓకేనండి, అండ్ ఇక్కడ మనము ఆర్ ఇన్స్టాంట్ అన్నాం కదా. అసలు ఇన్స్టాంటేనియస్ రేట్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ అంటే ఇన్స్టాంటేనియస్ రేట్ అంటే ఏంటి? ఇన్స్టాంటేనియస్ రేట్ అంటే తక్షణ రేటు అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి. తక్షణ రేటు అంటే ఒక నిర్దిష్ట కాలంలో ఇక్కడ ఒక పర్టికులర్ ఒక నిర్దిష్ట క్షణం అంటే ఒక పర్టికులర్ టైంలో ఉండే రేట్ ని మనం ఏమంటాము అంటే తక్షణ రేటు అంటాం, ఇన్స్టాంటేనియస్ రేట్ అంటాం. ఓకేనండి, రేట్ ఆఫ్ రియాక్షన్ అట్ పర్టికులర్ టైం, రేట్ ఆఫ్ రియాక్షన్. RX అంటే ఏమంటున్నామా, రియాక్షన్ ఇన్ పర్టికులర్ టైం అంటే ఒక నిర్దిష్ట క్షణంలో చర్య యొక్క వేగాన్ని మనము ఇన్స్టాంటేనియస్ రేట్ అంటాం. ఏమంటామంటే ఇన్స్టాంటేనియస్ రేట్. ఇప్పుడు ఆ ఇన్స్టాంటేనియస్ రేట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్స్టాంటేనియస్ రేట్ అంటే ఏంటి అంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా మారుతాయి కదా, నాకు చెప్తున్నావు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ఆర్ యావరేజ్ అంటే ఏం రాస్తామంటే ఆర్ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ అన్నాం కదండి. ఇక్కడ మనం డెల్టా ప్లేస్ లో ఏం రాయొచ్చు అంటే స్మాల్ డి రాయొచ్చు. దాన్ని ఎవరికి ఇండికేట్ చేస్తాము అంటే ఇన్స్టాంటేనియస్ స్మాల్ డి తక్షణ రేటుకు మాత్రమే రాస్తాం. మైనస్ డి ఆర్ బై డిటి అవుతుంది. ఓకేనండి, అలాగే సిమిలర్ గా మనము ప్రొడక్ట్స్ కూడా రాయించుకున్న దీన్ని ఏమంటాము అంటే దిస్ ఈస్ ఆర్ ఇన్స్టాంట్. ఓకేనండి, ఆర్ తక్షణం లేదా తెలుగులో ఇంగ్లీష్ లో కూడా ఆర్ ఇన్స్టాంట్ అని రాసవచ్చు. అదే ప్రొడక్ట్స్ అనుకోండి ఆర్ యావరేజ్ ఇస్ ఈక్వల్ టు కాన్సంట్రేషన్ ఆఫ్ బై డెల్టా టీ. ఓకేనండి, ఇప్పుడు ఆర్ ఇన్స్టాంట్ ఏమవుతుంది, దీని ప్లేస్ ఏమంటారు చూస్తున్నాం, డెల్టా ప్లేస్ లో డి అంటే ఏమవుతుంది కాన్సంట్రేషన్ బై డి టీ అవుతుంది. ఇది ఏంటి అంటే ఇది రియాక్టెంట్స్ యొక్క రేట్ ఇన్స్టాంటేనియస్ రేట్, ఇది ప్రొడక్ట్స్ యొక్క ఇన్స్టాంటేనియస్ రేట్, ఇది క్రియాజనకాల యొక్క తక్షణ రేటు, ఇది క్రియాజన్యాల యొక్క తక్షణ రేటు. తక్షణ రేటు అంటే ఏంటి, ఒక పర్టికులర్ టైంలో ఉండే రేట్ నే మనం ఇన్స్టాంటేనియస్ రేట్ అంటాము.